ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 119 65వ వాక్యం మనం చదువుకుంటున్నాం. యెహోవా, నీ మాట చొప్పున సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు. దావీదు భక్తుని యొక్క రచన మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దావీదు భక్తుడు దేవుని యొద్ద నుంచి పొందిన మాట చొప్పున మేలు జరిగినని ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు అతనికి ఒక మాట ఇచ్చాడు. చిన్న వయసులోనే ఏ మాట ఇచ్చాడంటే, ఇశ్రాయేలుకు నేను రాజుగా నియమించున్నానని సమూయేలు ప్రవక్తను పంపించి అతన్ని అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే చిన్న వయసు నుంచి తన ఇంట్లో ఉండనటువంటి పరిస్థితి, తన అన్నలతో తన తల్లిదండ్రులతో ఇంట్లో ఉండకుండా చిన్న వయసు నుంచి అడవిలో గొర్రెలు కాస్తూ ఆ ఒంటరితనంలో జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కలిగినటువంటి ఆ ఒంటరి జీవితంలో దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు ఆయన నేర్చుకున్నాడు. దేవునితో సహవాసం చేశాడు. కనుక దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నవాడై సితారా వాయిస్తూ దేవుని మహింపరుస్తూ ఆయనతో సహవాసం కలిగి జీవించినందున దేవుడు అతన్ని ఇశ్రాయేలుకు రాజుగా నియమించాలని ఇష్టపడ్డాడు. ఆయన అభిషేకించిన తర్వాత చాలా కాలం వరకు దావీదు రాజు కాలేదు. కానీ ఆయన అంటున్నాడు, నీ మాట చొప్పున నీ సేవకుని నువ్వు మేలు చేసి ఉన్నావు అని చెప్తున్నాడు. ఎందుకంటే తన అన్నల ఎదుట సమూయేలు భక్తుని ద్వారా అభిషేకం అయితే పొందాడు, కానీ ఆయన రాజు అవ్వటానికి కొంతకాలం పట్టింది. అతడు రాజుకి దెయ్యం పట్టినప్పుడు లేదా దురాత్మ పట్టినప్పుడు పరిశుద్ధాత్మ చేత సితారా వాయించినప్పుడు ఆ దురాత్మ అతన్ని విడిచిపెట్టినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఆ రాజుకి దావీదు మీద బహు ఇష్టం కలిగింది కనుక రాజు దావీదు వాళ్ళ తల్లిదండ్రులకు కబురు పంపించాడు. ఇతని మీద నాకు చాలా ఇష్టం కలిగింది, ఇతన్ని నా దగ్గర ఉంచుకున్నారని చెప్పి పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత దావీదు రాజు యొక్క ఆయుధములు మోయివాడు ఆయన. ఆ విధంగా దావీదును దేవుడు అంచెలంచెలుగా ముందు కొనసాగిస్తున్నాడు. తర్వాత ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు గొలియాతుని ఎవరు ఓడించలేకపోయారు, చంపలేకపోయారు. కానీ దావీదు ఒక చిన్న ఒడిసరాయితో గొలియాతును చంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి దావీదును తన యుద్ధంలో సహస్రాధిపతిగా నియమించాడు. దినదినము అతనికి దేవుడు తోడున్నాడు గనుక అతడు ప్రతి విషయంలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వాడాయను అని మనం చూస్తున్నాం. ఈ విధంగా దావీదు అంచెలంచెలుగా ముందుకొచ్చాడు. కానీ అపవాది తరం పడ్డాడు, శోధింపడ్డాడు. అయినప్పటికీ దేవుడిచ్చిన మాట మాత్రం మార్చలేదు. దేవుడిని దావీదు విడిచిపెట్టలేదు. ఎన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు పాపం చేయడానికి వచ్చినప్పటికీ, మరి ఒకసారి సౌలు రాజును దావీదు చేతికి దేవుడు అప్పగించినప్పటికీ దావీదు అతన్ని చంపలేదు. వాక్యానుసారంగా నీతిమంతుడుగానే ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, యుద్ధంలో ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు సౌలు రాజు చనిపోయాడు. తర్వాత ఇశ్రాయేలీలు యూదావారు కలిసి ఆయన్ని రాజుగా నియమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినం ప్రభు మనకు అందరికీ మనం అయోగ్యులమైనప్పటికీ మనకు వాగ్దానం చేసి ఉన్నాడు నిత్య జీవం. ఆయన అనుసరించి ఆయన వాక్యానుసారం జీవిస్తే నిత్య జీవంలో మనకు చోటిస్తామని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, లోకంలో మనకు శ్రమలు కలగవని కాదు, మనకు శ్రమలు కలుగుతాయి. ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళినప్పుడు అనేకమైన శ్రమలు కలుగుతాయి. కానీ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యానుసారమైన జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవునికి అంగీకారమైన వాక్యానుసారమైన జీవితం మనం జీవించినట్లయితే దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నిత్య జీవం మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. అందులో ప్రవేశించడానికి కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఉదాహరణకి మనం ఇప్పుడు చూసింది దావీదు యొక్క జీవితమే. దావీదుకు మాట ఇచ్చిన దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆయనే మనకు కూడా ప్రభు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు, రక్తం చిందించాడు, మరణించాడు, తిరిగి పునరుత్థానుడై లేచి తండ్రి యొద్ద కూర్చొని ఉన్నాడు. ఆ తండ్రి ఎదుగు మనల్ని తీసుకెళ్తానన్నాడు. జయించువాడిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చోండనిస్తాను అని ప్రభు చెప్పి ఉన్నాడు. కనుక అట్టి ధన్యత కలిగిన జీవితం మన కొరకు కూడా సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. కనుక మనం కూడా వాక్యానుసారమైన జీవితం జీవిస్తాం. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం మన హృదయంలో పెట్టుకొని ముందుకు సాగుటకు మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, దావీదుని యందు నిలిచిండి బాల్యము నుంచి ఆత్మశక్తిని పొందుకొని నీకు సాక్షిగా నిలిచినట్టుగా మేము చూస్తున్నాం. మేము కూడా నీలో నిలిచి ఉండి నీకు సాక్షులుగా జీవిస్తే నీ రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు మాకు సహాయం చేసే దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. అటు ధన్యత కలిగిన జీవితాలు మాకు అందరికీ దయచేయమని ప్రభువా, మీరు మాతో ఉండమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.